ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, సర్వసంగ పరిత్యాగులు ఎప్పుడు పిచ్చివారి వల్లనే కనిపిస్తారు. వారికి దేహభ్రాంతి ఉండదు, భౌతిక వ్యామోహాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. వారి ఉదయం ఎప్పుడు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది. వారి మనస్సు ఎల్లవేళలా భగవంతుని పాదాల మీదనే నిగ్మమై ఉంటుంది. అయితే వాళ్ళు దేహధర్మాన్ని పాటిస్తారు. సమాజంలోనూ జీవించినందుకు అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ ఎవరి పట్ల దేని పట్ల ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం చూపించరు. అందరి మధ్య ఉన్నట్లుగా ఉన్న వారి ఆలోచనలు ఎప్పుడు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. కనుకనే అలాంటి వారిని పిచ్చివాళ్ళగా పరిగణిస్తారు మానవులు. అలాంటి సర్వసంగ పరిత్యాగికి, యోగులకి మహారాజు వంటి యోగీశ్వరుడు సాయిబాబా. ఆయన మసీదులో ఉన్నట్లే ఉంటారు. తన ఎదుట ఉన్న భక్తులతో మాట్లాడుతూనే ఉంటారు. ఆ క్షణంలోనే ఇంకెక్కడో మరెవరితోనో సమానంగా అవుతుంటారు. లేదా ఎక్కడో ఎవరినో రక్షిస్తే ప్రయత్నంలో ఉంటారు. ఇందులేడు అందులేడు సందేహము వలదు అన్నట్లు ఆయన కనిపించే చోటు లేనేలేదు. కనుకనే మసీదులో ఉన్న ఆయన చేష్టలు, హావభావాలు ఎక్కడెక్కడో జరిగేవి. సంఘటనలకు పరిచయాలు చూపిస్తుంటాయి. కనుక వాటిని అర్థం చేసుకోలేని వాళ్ళంతా ఆయన్ను పిచ్చిపక్కిరు అన్నారు. అయితే ఆ పిచ్చిపక్కిరికే సర్వజ్ఞుడైన సాటి ఎన్నో సంఘటనలు జరిగాయి. ఒకసారి ఎవరో భక్తుడు బాబాకు దక్షిణగా 2 రూపాయలు షాంపేట మనీ ఆర్డర్ పంపారు. ఆ మనీ ఆర్డర్కు వచ్చిన సమయానికి బాబా భిక్షాటనకు వెళ్ళినారు. అందుచేత శ్యామ్ ఆ మనీ ఆర్డర్కు తీసుకొని ఆ 2 రూపాయలు మసీదు ముంగట పాతిపెట్టాడు. ఎప్పటికీ ఆ విషయం బయటపడదులని నిర్ధారణ అయ్యాక ఆ 2 రూపాయలు తవ్వి తీసుకోవచ్చులని శ్యాము తలపోశాడు. బాబా భిక్షాటన ముగించుకొని మసీదుకు తిరిగి వచ్చారు. సురజ్ఞుడు అందరూ భావించే బాబా ఆ మనీ ఆర్డర్ విషయము మాట వరుసకైనా ప్రస్తావించలేదు. శ్యామ్ కూడా కావాలనే చెప్పలేదు. ఆ సమయంలో మసీదులో ఎవ్వరూ లేకపోవటం చేత మనీ ఆర్డర్ వచ్చిన సంగతి వారెవ్వరికీ తెలియదు. 6 మాసాలు గడిచాయి. ఒక రాత్రి శ్యాము ఇంట్లో దొంగలు పడి పూచిక పుల్ల కూడా మిగల్చకుండా సర్వం దోచుకుపోయారు. కట్టుబట్టలు తప్ప మరి ఏమీ మిగలలేదు. శ్యాము నెత్తి బాదుకుంటూ వచ్చి జరిగిన విషయం బాబాకు మొరపెట్టుకున్నాడు. బాబా మందహాసం చేసి, నీ ఇంట్లో దొంగలు పడితే నువ్వొచ్చి చెప్పుకోవటానికి నేను ఒకరిని ఉన్నాను. నా డబ్బు 2 రూపాయలు పోయి 6 మాసాలైంది. నేనెవరికి చెప్పుకోను అన్నారు పరిహాసంగా. శ్యాము గతుక్కుమన్నాడు. తేలు కుట్టిన దొంగలా తల వంచుకుంటూ, ఏమీ 2 రూపాయలు పోయాయి, నాది సర్వం పోయింది. నా చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష అన్నాడు. నా జీతం తెచ్చుకుని ఇలాంటి ఉద్యోగి దొంగలు దోచుకున్న సొమ్ము విలువెంతో నాలాంటి ఫకీరుకు 2 రూపాయల విలువ కూడా అంతే. డబ్బు ఉపయోగించుకునే వారిని బట్టి విలువ పెరుగుతుంది, తరుగుతుంది అని కర్మ సూక్ష్మాన్ని బోధించాడు బాబా. అంతేకాదు, ఎవరికి తెలియకుండా దాచాలనుకున్న శ్యాముకు తాను సర్వజ్ఞుడని తెలియపరిచారు బాబా. అంతేకాదు, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే, పాపం పాపమే, దానికి శిక్ష తప్పదు. నిప్పు ముట్టుకుంటే కాలకుండా ఉంటుందా? ఆ విషయాన్ని ప్రత్యక్షంగా నిరూపించాడు బాబా. ఈ సత్యాన్ని చాటడానికి తన వాడైన శ్యాముని కూడా మన్నించలేదు. ఒక సంఘటన ద్వారా బాబాకు రాగద్వేషాలు లేవని చెప్పడానికి ఓం